అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధి వేదికగా తీవ్ర రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఆదివారం అమెరికా సైన్యం ఇరాన్ సైనిక స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మిసైల్, డ్రోన్ సైట్లు, ఆయుధ డిపోలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీర ప్రాంత నిఘా కేంద్రాలు లక్ష్యంగా చేసుకుంది. తమ వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా ప్రకటించింది. అమెరికా దాడులకు స్పందనగా ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్తో సహా పలు గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో ఎదురు దాడికి దిగింది. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని తాము మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించగా, అమెరికా మాత్రం అది అంతర్జాతీయ రవాణాకు తెరిచే ఉందని స్పష్టం చేసింది. చర్చలు వెంటనే తిరిగి ప్రారంభించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ రెండు దేశాలను కోరారు. ఈ దాడులతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు.